అది 1937 ఫిబ్రవరి 17. ఆ రోజుల్లో దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షుడిగా పనిచేసి చనిపోయిన జినరాజదాసుని భార్య అక్కడే అడయారులోనే నివాసం ఉంటున్నారు. ఆమె భగవాన్ వద్దకు వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా ప్రీవియస్ వీడియోలో మనం ఆత్మకు అహంకారానికి భేదమేమిటి అనే క్వశ్చన్కి ఆన్సర్ విన్నాం. ఇప్పుడు ఆవిడ ఇంకొక క్వశ్చన్ అడిగారు. ఈ అహంకారం ఎట్లా పైకి లేస్తుంది అని అడిగారు. అప్పుడు భగవాన్ అంటారు, అహంకారం అంటూ అసలేమీ లేదు. ఉన్నట్లయితే నీవు ఇద్దరుగా ఉండి ఉంటావు, అహంకారంగాను మరియు ఆత్మగాను. నీవు అవిభాజ్యమైన ఒకే ఒక వస్తువు. నీలో నీవు విచారించుకో. అహంకారము భలే కనిపించేది మరియు అజ్ఞానము కూడా మాయమైపోతాయి అని అన్నారు. వెంటనే శ్రీమతి జీ గారు, అయితే మనం కేంద్రీకరించడం ఎందుకు, అంటే అసలు ధ్యానము కేంద్రీకరణ ఇవన్నీ ఎందుకు అని. అప్పుడు భగవాన్ అంటారు, కేంద్రీకరణ, ధ్యానము, ఇతర ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా ఆత్మను తెలుసుకోవటం కోసం కాదు. ఎందుకంటే ఆత్మ ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నది. అజ్ఞానమన్నదేదీ లేదని తెలుసుకోవటానికే ఈ సాధనలన్నీ. ఈ ధ్యానము, కేంద్రీకరణ అన్నీ కూడా మనలో అజ్ఞానం అనేది లేదు అని తెలుసుకోవడానికే ఇవన్నీ చేయాలి మనం అని అన్నారు.